ఈ చేతిలో కనిపించేటటువంటి హృదయ రేఖ, ఆ తర్వాత శిరోరేఖ వల్ల, రెండు రేఖల వల్ల మనం ఏం తెలుసుకోగలుగుతాము అన్నది చూద్దాం. ఇప్పుడు మనకి ఇది హృదయ రేఖ. ఈ హృదయ రేఖలో కొంతమందికి చాలా సన్నంగా అది ఉంటుంది రేఖ. అండ్ ఆ గ్రూప్ కూడా అక్కడ వెళ్ళినటువంటిది కూడా ఇలాగా మామూలు పల్చగా ఉండి వెళుతుంది. వీళ్ళకి హృదయ రేఖ కోమలంగా ఉంటుంది. అండ్ వీళ్ళు స్టబన్ కాదనమాట, స్థిరమైనటువంటి మైండ్ ఉన్నటువంటి వాళ్ళు కాదు. వీళ్ళ ప్రేమలో చాంచల్యం ఉంటుంది. అంటే వాళ్ళు ప్రేమిస్తారు, ప్రేమించరని కాదు, కానీ ప్రేమించిన తర్వాత వాళ్ళు ఏదన్నా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లమ్ని ఫేస్ చేసుకునేటటువంటి దమ్ము లేక వీళ్ళు ఏం చేస్తారంటే ప్రేమను మధ్యలో వదిలేసుకుంటారు. అది ఇక్కడ ఉన్నటువంటిది. సన్నంగా ఉన్నట్లయితే ఇలా బంటగా మనకి ఇంకా బంటగా ఉంటుంది, చాలామందికి లావుగా. అలా ఉన్నప్పుడు ఏంటంటే స్థిరమైనటువంటి ఆలోచన, స్థిరమైనటువంటి ప్రేమ విషయం పట్ల ఒక స్పష్టమైనటువంటి అవగాహన కలిగి ఉండడం. ఆ తర్వాత మనము ఏమైనా సరే తన ప్రేమను రక్షించుకోవాలా, తన హృదయానికి సంబంధించింది కాబట్టి తన పిల్లల్ని రక్షించుకోవాలా, తన భార్యను రక్షించుకోవాలా, తను నమ్మినటువంటి వాళ్ళకి లాస్ అవ్వకుండా మనం రక్షించుకోవాలా అనేటటువంటి దృఢ సంకల్పంతో వీళ్ళు కృషి చేయడం ప్రారంభిస్తుంది. దాంట్లో సక్సెస్ అనేటటువంటిది తీస్తారనమాట. ఇకపోతే ఇక రెండో రేఖ ఏంటి వచ్చేసరికి ఈ యొక్క శిరో రేఖ వచ్చేసరికి ఇక్కడ దీని ఇంటలెక్చువల్ కెపాసిటీ ఆఫ్ ద పర్సన్ని అనేటటువంటి దాన్ని సూచిస్తుంది అనమాట. ఈ రేఖ ఇలా పొడుగ్గా ఉన్నప్పుడు ఇక్కడి వరకు కూడా టచ్ చేసినప్పుడు మంచి మేధావులు అని చెప్పచ్చు. అది మూర్ఖంగా కాకుండా సన్నగా ఉన్నప్పుడు ఆ రేఖ బాగున్నట్టు లెక్క. అక్కడ చక్కగా అందరినీ కూడా కలుపుకొని ఒక లీడర్షిప్ క్వాలిటీస్తో మనిషి ముందుకు తీసుకువెళ్తాడు మనకి అని చెప్పేసి, అంటే చేసేటటువంటి పనుల్లో ఒక వ్యూహం ఉంటుంది, మనం ఒక ప్రణాళికాబద్ధంగా మనం ముందుకు వెళతాము అనేటటువంటిది తెలియజేస్తూ ఉంటుంది. ఇలా కాకుండా ఈ రేఖ ఎంత పొడుగు రాకుండా కొంచెం పొడుగుతోనే మనకి ఇక్కడితోనే ఆగిపోయింది అనుకోండి. ఇలాగా ఇక్కడితోనే ఈ రేఖ పొట్టిగా ఉండడం వలన మనం బుర్ర లేని పనులు మనం చేసి మనం ఇరుక్కోకుండా మనల్ని నమ్మినటువంటి వాళ్ళు కూడా ఉన్నటువంటి వాళ్ళని కూడా మనము ఇరికించడము అనేటటువంటిది జరుగుతుంది. మన కుటుంబ సభ్యులు మన తెలివి తక్కువ నిర్ణయాల వల్ల, అంటే అప్పుడు ఉదాహరణకి మీ అమ్మగారు మీరు అందరూ కలిసి ఉన్నారు, మరి మీ భార్య చేతిలో ఈ రేఖ పొట్టిగా ఉంది. అప్పుడు ఏం జరుగుతుందండి, ఈవిడ తీసుకునేటటువంటి నిర్ణయాల వల్ల మీ అక్కలు కానీ మీ తల్లిదండ్రులు కానీ వాళ్ళు హర్ట్ అయ్యి మిమ్మల్ని దూరంగా పెట్టడం, మీ రిలేషన్స్ అనవసరంగా కట్ అవ్వడము, ఇలాంటివి అనేకమైనటువంటి విషయాలు జరగడం అవుతుంది. ఈ జాతకంలో ఎప్పుడైనా సరే ఈ రెండు రేఖలు కూడా మంచిగా చక్కగా ఉన్నట్లయితే ప్రశాంతమైనటువంటి మానసిక ఒత్తిడి లేకుండా ప్రశాంతమైనటువంటి మనస్సు, ఆ ప్రశాంతత మీకు రెండు కూడా ఉంటాయి. అదేవిధంగా ఈ యొక్క శిరోరేఖ బలంగా ఉన్నటువంటి వాళ్ళకి శిరోరేఖ స్థిరమైనటువంటి నిర్ణయాల వల్ల వాళ్ళు తీసుకున్నటువంటి ఈ యొక్క నిర్ణయాలు తెలివైనటువంటి నిర్ణయాల వల్ల వాళ్ళ యొక్క శిరోరేఖకి వచ్చేసరికి హృదయరేఖ వాళ్ళ ప్రేమను వీళ్ళ తెలివితేటలతో సక్సెస్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. వాళ్ళు ప్రేమించినటువంటి వ్యక్తులనే వివాహం చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే భగ్నం కాకుండా ఆ ప్రేమను నిలబెట్టుకునేటటువంటి అవకాశాలు ఉంటాయి.